మాధవిరెడ్డి కలెక్షన్స్ అందరికీ నమస్తే. నేను ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న శారీస్ వచ్చేసి గద్వాల్ శారీస్ అండి. అందులో మీకు రొటీన్ జరీ మోడల్స్ కాకుండా థ్రెడ్ మోడల్స్, థ్రెడ్ బూటీస్తో కానీ, డిఫరెంట్ జరీ బూటీస్తో కానీ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను. కాకపోతే రెగ్యులర్ జరీ బార్డర్స్ కావండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి. శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. కలర్ అయితే చాలా బాగుందండి. శారీ మధ్యలో బూటీస్ వచ్చాయి. టోటల్ జూట్ అండి, జూట్ మిక్స్తో ఉంది. ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ విత్ బూటీ వచ్చిందండి. బ్లౌజ్ టోటల్గా ఇలా బూటీ ఇచ్చాడు. శారీ మొత్తం గ్రీన్ అండ్ పర్పుల్ కలర్. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి. ఇందులో వచ్చేసి మనకు థ్రెడ్ బూటీ లేదండి, ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బూటీతో జరీ బూటీస్ అండి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, థ్రెడ్ బూటీస్కి జరీ బూటీస్కి డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది థ్రెడ్ బూటీస్ జరీ బూటీస్ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటారు, కానీ రాంగ్ అండి. అది థ్రెడ్ బూటీస్ ఉన్న శారీస్కి కొంచెం ప్రైస్ వేరియేషన్ తక్కువ ఉంటుంది వీటితో కంపేర్ చేసుకుంటే. మీకు ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడండి, కొంచెం లైట్ కలర్లో ఉంది విత్ గ్రే మిక్సింగ్తో, గ్రే బార్డర్తో. మీకు శారీ టోటల్ వచ్చేసి ఇలా బూటీ ఉంటుంది, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బూటీతో ఉంటుంది. బ్లౌజ్ ఇలా ఉందండి. టోటల్ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. దిస్ ఈస్ పళ్ళు మొత్తం టోటల్ గోల్డ్ జరీతో ఇచ్చారండి. శారీ టోటల్గా ఇలా ఉంది. ఇది ఇంకొక శారీ అండి. ఇందులో వచ్చేసి ఆల్టర్నేట్గా జరీ బూటీ కమ్ థ్రెడ్ బూటీస్ యాడ్ చేశారండి. ఒకటి సిల్వర్ జరీ, ఒకటి గోల్డ్ జరీ, మధ్యలో థ్రెడ్ బూటీస్. మీకు ఈ శారీస్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. బూటీస్ అండ్ పల్లూస్లో మాత్రం జరీ యూజ్ చేశారు. టోటల్ శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ 100% ప్యూర్ శారీస్ అండి, ప్యూర్ క్వాలిటీ శారీస్. మీకు ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను. శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. శారీ కలర్ చూసారా? బ్లౌజ్ వచ్చేసి టోటల్ బూటీస్తో వచ్చాయి, విత్ బూటీస్. పళ్ళు మనకు గోల్డ్ జరీతో వచ్చింది. మనకు జరీ యూజ్ చేసినా కూడా శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, హెవీ ఉండదు మనకు. శారీ టోటల్ కలర్ ఇది కలర్ ఇందులోనే మనకు ఇది ఇంకొంచెం కాస్ట్లీ శారీ ఉంటుందండి, ఎందుకంటే పట్టులో యూజ్ చేసే 100% ప్యూర్ సిల్క్ యూజ్ చేస్తారు. దీని పేరుని మళ్ళీ ఫిల్టర్ పట్టు అని కూడా అంటారండి చాలామంది. అంటే వాళ్ళు ఎలా అంటే ప్యూర్ సిల్క్ ఉంటుందండి. ఇందులో యూజ్ చేసే ప్రతి సిల్క్ వచ్చేసి 100% ఫిల్టరింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండింగ్లో యూజ్ చేసే సిల్క్ ఇందులో యూజ్ చేస్తారు.